హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను వింటర్ సీజన్లో జలుబు దగ్గు వంటివి రాకుండా వచ్చినా కూడా మంచిగా రిలీఫ్ ఇచ్చే అమ్మమ్మల కాలం నాటి ఒక టీని తయారు చేస్తున్నాను. తయారు చేయటం చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా బాగుంటుంది, దగ్గు జలుబు నుంచి రిలీఫ్ కూడా ఇస్తుంది. ఆ టీ ఎలా తయారు చేయాలనుకుంటున్నారా? పదండి నేను నేర్పించేస్తాను. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. దాని మీద టీ కాచేందుకు ఒక చిన్న పాన్ని పెట్టేసుకున్నాను. పాన్లో నేను ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి దాన్ని మంచిగా మరగనిస్తున్నాను. వాటర్ మరిగేలోపు ఇందులో వేసుకోవటానికి ఒక 1/2 ఇంచ్ వరకు డ్రై జింజర్ అంటే సొంటిని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపును వేసేసుకొని వీటన్నిటిని చిన్న రోల్లో కచ్చాపచ్చాగా దంచేస్తాను. మన సొంటి అనేది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది, మిరియాలు దొరుకుతాయి, సోంపు కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు ఉన్న సొంటిని ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా దంచేస్తున్నానండి. మరి పొడిలా చేయనవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచేసుకొని ఇందులోనే నేను మిరియాలను సోంపును కూడా వేసేస్తున్నాను. మిరియాలు సోంపును కూడా నేను కచ్చాపచ్చాగా దంచేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. చూడండి, కచ్చాపచ్చాగా దంచేస్తున్నాను. ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇవి మనం దంచేసరికి మన వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ సొంటి పౌడర్ని ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇందులోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేయటం వల్ల మనకు జలుబు అనేది రాదండి. షుగర్ వల్ల జలుబు ఎక్కువైపోతుంది, బెల్లం వల్ల అలా అవ్వదు. 2 టేబుల్ స్పూన్ బెల్లం చాలండి. తురిమిన బెల్లం బాగా తురిమేస్తే 2 టేబుల్ స్పూన్ ఉండాలన్నమాట బెల్లం. తురిమేసి వేసుకున్న తర్వాత ఈ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పుకి 3/4 కప్పు మాత్రమే మిల్క్ని యాడ్ చేశాను. మరి చిక్కగా ఉండనవసరం లేదండి. ఈ టీ అనేది 3/4 కప్పు పాలను యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే స్టవ్ మీద పెట్టాలండి. మరీ మరగనివ్వని అవసరం లేదు. పాలు పోసిన తర్వాత ఒక పొంగు వస్తే చాలు. చూడండి, 2 మినిట్స్లో పొంగు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గ్లాస్లో నేను సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. జలుబు దగ్గు నుంచి చాలా రిలీఫ్ ఇస్తుంది. తయారు చేయటం కూడా చాలా ఈజీ. ఈ టేస్టీ అమ్మమ్మల కాలం నాటి టీ మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.